ప్రింట్అవుట్ వచ్చిందా? ప్రింటర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. లెట్ మీ ట్రై వన్ మోర్ టైం. ఇట్స్ ఓకే. కన్యా, వెళ్ళి పెన్ను పేపర్ తీసుకురా. 2 minutesలో నేనే రాసుకుంటాను. కమ్ గౌరవ్. తీసుకో బ్రో. అన్నయ్య, థ్యాంక్ యూ. మృదులా, మృదులా, ఏ మృదుల బేబీ, వదలండి. ఏమైంది? ఇన్నాళ్ళకి నిన్ను చూస్తే హ్యాపీగా ఉంది మృదులా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివితేటలు, ఏం స్ట్రాటజీ. ముద్దు ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది నిన్ను చూస్తుంటే. ఎన్ని తెలివితేటలు, ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయా నీకు? అసలేమైందండి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఇదిగో ఈ తెలివితేటలకి మురిసిపోయేది. అంతా చేసి ఏం తెలియనట్టు అమాయకంగా మొహం పెడతావు చూడు. ఆ మొహం చూస్తే ఎంత ముచ్చటేస్తుందో. ఒక్కసారి నువ్వు రాసిన కవిత చూడు. నేనెందుకు నిన్నింత పొగుడుతున్నానో నీకే అర్థమైపోతుంది. కవిత? ఇప్పుడు దీని గురించి ఎందుకండి? దయచేసి ఆ విషయం వదిలేయండి. మానసీయ రాస్తుందని మధు గారు అనుకుంటున్నారు. అలాగే ఉండనివ్వండి. వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఏం యాక్టింగ్? ఎరగదీసేస్తున్నావు కదే అసలు. వాళ్ళ జీవితాలతో నేను ఆడుకోకూడదు గాని నువ్వు మాత్రం ఆడుకోవచ్చు కదా. నేను ఆడుకోవడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ముందు నువ్వు రాసిందాన్ని సరిగ్గా చూడవే. కింద కింద సరిగ్గా చూడవే. నా పేరు ఇక్కడికి ఎలా వచ్చింది? నేను రాయలేదు. నేను రాశానే. అచ్చో, నువ్వు రాసినట్టే ఉంది కదా. నువ్వు కూడా గుర్తుపట్టలేకపోయావంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేశానో అర్థం చేసుకో. నిన్ను ఇరికించాలంటే ఏదైనా పర్ఫెక్ట్ గా చేయాలి కదా. చేసేసా. ఆల్రెడీ అన్నయ్య చూసేసుంటాడు. ఇన్నాళ్ళ నీ డ్రామా అంతా అన్నయ్యకి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తాడు? మోసం చేసిందని మానసిని వదిలేస్తాడా? పోనీ కవితలు రాసింది నువ్వేనని నిన్ను ప్రేమిస్తాడా? మరి మానసి పరిస్థితి ఏంటి? నువ్వు కావాలని నీ పేరు రాసావని ఖచ్చితంగా అనుకుంటుంది. నమ్మక ద్రోహం చేశావని అసహించుకుంటుంది. మధు అన్నయ్య, మానసి, నువ్వు, చివరికి ముగ్గురు ఎవరికి ఎవరూ కాకుండా పోతారు. ఆహాహా, తలుచుకుంటేనే ఎంత హాయిగా ఉంది. ఫుల్ ప్లేట్ బిర్యానీ తిన్నంత తృప్తిగా ఉంది. మిమ్మల్ని సాధించానే మొత్తానికి. చాలు, ఈ లైఫ్ కి ఇది చాలు. ఏంటండి ఇది? ఎందుకు ఇలా చేశారు? ఏం వస్తుంది మీకు?
మరీ ఇంత పైశాచికత్వం ఏంటండి? అవునే, పిశాచిని, రాక్షసిని. ఇంట్లోంచి వెళ్ళిపోవే, ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధము ఉండకూడదే అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? నువ్వు విన్నావా? నా మాట కాదని ఏకంగా దత్తపుత్రిక వైపోయావు కదే. హ, ఇప్పుడు దీన్ని ఎలా ఫేస్ చేస్తావో నేను చూస్తా. మధు మానసిని కాదంటే దానికి కారణం నువ్వే అని తెలిస్తే బ్రాహ్మణి పెద్దమ్మ ప్రళయం సృష్టిస్తుంది. మహాప్రళయం. రెడీగా ఉండు. ఆల్ ద బెస్ట్. భగవంతుడా, మధు గారికి తెలిస్తే అలా జరగడానికి వీల్లేదు. మధు గారు ఇంకా చూడకపోతేనే బాగుండు. చూడకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మానసి, మానసి, ఏంది మృదులా? ఏం లేదు, పాటలో చిన్న మార్పులు చేయాలి. మధు గారికి ఫోన్ చేసి చెప్పు. బానే ఉంది కదా బంగారం. లేదు మానసి, ఎందుకో మారిస్తే బాగుంటుందనిపిస్తుంది. మధు గారి ఆల్బమ్ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. బాగుండడం కాదు, చాలా బాగుండాలి. నిజమే గాని నువ్వే మాట్లాడు. నేనెలా మాట్లాడతాను? నువ్వే మాట్లాడి ముందు పంపించింది డిలీట్ చేయమను. కొత్తది ఇస్తానని చెప్పు. చాలైతే ఇప్పుడు నేను లిరిక్స్ మార్చినా అంటే ఎందుకు మార్చాలి? అదెందుకు బాలి? గిదెందుకు బాగుందని ఆ పదాలు, అర్థాలు, శృతులు, లయల గురించి అడిగితే నేనేడ చెప్పేదే? నేనే చెప్పమన్నా అని చెప్పి నువ్వే ఫోన్ చేసి ఏదో ఒకటి మేనేజ్ చేసి ఆ కరెక్షన్స్ చెప్పే. అబ్బా, ఫోన్లో చెప్పేది కాదే, కలవాలి, అర్థమయ్యేలా చెప్పాలి. సరిపోయింది. గిదైతే నా వల్ల అస్సలు కాదు. నేను గలిస్తే మొత్తం రచ్చరచ్చ అయిపోతుందిలే గాని నువ్వే ఏదో ఒకటి చెప్పి బావని జీ మ్యూజిక్ వెళ్లే దారిలో కలిసి మేనేజ్ చేయి. వీటిని ఫోన్ చేయి. అది కాదు మానసి. ఓ, నువ్వు చెప్తే వినవు గాని నేను చేస్తా. మానసి, మానసి, ఇదిగో రింగ్ అవుతుంది, మాట్లాడు. మాట్లాడు. హలో మానసి. మధు గారు, నేను. మానసి మీకేదో పాట పంపించిందట కదా, దాని గురించి మాట్లాడమని చెప్పింది. నిన్ను మాట్లాడమని చెప్పడం ఏంటి? అదేమైంది? మధు గారు మామూలుగా మాట్లాడుతున్నారంటే ఇంకా చూసినట్లేదు. ఆమెతో బయటకు వెళ్ళిందండి. పాటలో కొన్ని లిరిక్స్ మారిస్తే బాగుంటుందని రాసిచ్చి మీకిమ్మని చెప్పింది. ఇప్పుడు రాసింది బానే ఉంది కదా, మార్చడం ఎందుకు? మీరు చదివారా? ఇదిగో చదువుతూ రాస్తున్నాను. ఇప్పటి వరకు అయితే బానే ఉంది. అమ్మయ్యా. లాస్ట్ లో మధు గారు, లాస్ట్ లో లిరిక్స్ చేంజ్ చేయాలట. లాస్ట్ లోనా? అవునా? అసలు ఇప్పుడు ఏం రాసిందో ముందు చదవని. మధు గారు, ఆ, వద్దు మధు గారు. అది చదివితే మళ్ళీ మీ మూడ్ డైవర్ట్ అయిపోతుంది. అసలు దాన్ని చదవద్దు. నేను కొత్త లిరిక్స్ తీసుకొచ్చిస్తాను. సరే, టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఆన్ ద వేలో కలుసుకుందాం, ఓకేనా? సరే మధు గారు, నేను బయలుదేరుతున్నాను. దారిలో కలుద్దామన్నారే, నేను వెళ్ళొస్తాను. మృదులా, నా కోసం, నా బావ కోసం ఎంత కష్టపడుతున్నవే. బావ కలగనక నెరవేరితే దానికి నువ్వే కారణం. బయలుదేరు మృదుల బేబీ. సరే. ఎక్కడికి వెళ్తుంది ఇది?
చిన్న ఛాన్స్ దొరికినా గోల్మాల్ చేసేస్తుంది. ఈసారి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు. ఆటో మృదుల ఇంకా రాలేదేంటి? ఇక్కడే ఆపు. ఇక్కడే మృదుల మృదుల ఏమైంది? ఏది చూడు. అయ్యో రక్తం వస్తుంది. చూసుకొని దిగచ్చు కదా మృదుల. చూడు ఎలా రక్తం వస్తుందో. అయినా అంత కంగారు ఎందుకు? సరే ముందు పద లే. అన్నయ్య ఈ చెత్త మొత్తాన్ని కాలు పట్టుకున్నాడేంటి? ಈಗ నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తానండు. ఏం కాదు మధు గారు, మీరు తొందరగా వెళ్ళాలి కదా. ముందా పాత లిరిక్ ఇవ్వండి. ఇప్పుడు అదెందుకు మృదుల? నువ్వు కొత్తది తీసుకొచ్చావుగా, అది అది కాదు మధు గారు, చాలా మార్పులున్నాయి, ఒకసారి చూడాలి. ఫోన్లో ఉంది, నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. ఓకేనా? డిలీట్ చేసేసింది దొంగ మొహంది. అయినా అసలు ఆయు పట్టేంటో తెలిసిపోయింది కదా. ఇక దీన్ని పట్టుకొని ఎలా ఆడుకుంటానొచ్చాడు. ఇదిగో వాటర్ తాగు. ఇప్పుడు ఎలా ఉంది మృదుల? ఇది చూడండి. అయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అయినంత కంగారేంటి మృదుల? చూసుకోవచ్చు కదా. మీరు అర్జెంటుగా వెళ్ళాలి కదా, టైం అవుతుందన్న తొందరలో. సరే సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అవును, సాంగ్ ఏది? అయ్యో, బండ్లో ఉందండి. సరే సరే, నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో. ఈ లాస్ట్ 4 లైన్లు మధు గారు, మనసులో బాధ తెలియాలంటే ఈ పదాలు సరిపోవు అనిపించింది, అందుకే మార్చి రాసా. నువ్వు మార్చి రాసావా?
అదే మానసి మార్చి రాసింది. మీకు క్లియర్గా చెప్పమంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం కవర్ చేసి చెప్తున్నావే. మేళా మెరుపుల మేళ ఎదురయ్యనే ఇలా, నీలా కనులు ఈవేళ విసిరనే వాళ్ళ, లోకమంతా నీ రూపమై మారిపోయేగా చెలి. వావ్, చాలా బాగా రాసింది కదా. ఇప్పటికిప్పుడే ఈ పాటకి నేను ఒక ట్యూన్ కట్టి చెప్పాలి. నేను ఒక ట్యూన్ అనుకుంటున్నాను. నువ్వు అది విని బాగుందో లేదో చెప్తావా? ఓకే. మేళా మెరుపుల మేళ ఎదురయ్యనే ఇలా. ఒక నిమిషం. మేళా మెరుపుల మేళ ఎదురయ్యనే ఇలా, నీలా కనులు ఈవేళ. చూసావా, ఈ పాట పాడగానే నా మనసు ఎలా బరువెక్కిందో. ఇది మానసి రాసిందని చెప్పడం కాదు గాని ఈ పాటలో ఏదో ఉంది మృదులా. ఈ అక్షరాలు చూడగానే కళ్ళల్లో ఏదో మెరుపు, ఒక్కొక్క పదం పలుకుతుంటే ఏదో తెలియని ఉత్సాహం. ఇక పాటగా కడుతుంటే మత్తుగా కమ్మత్తుగా ఏదో తెలియని లోకంలో విహరిస్తున్నట్టే ఉంది. ఒక్కొక్క పదం పలుకుతుంటే ఏదో తెలియని ఉత్సాహం. ఈ అక్షరాలకి నాకు ఏదో బంధం ఉంది. నిజం బయట పెట్టి ప్రళయం సృష్టిద్దామనుకుంటే ఇది కూడా దీనికి అనుకూలంగా మారిపోయింది. ఈ రోజు కాకపోతే రేపు ఎక్కడికి పోతావి చెప్తా. మృదులా, పద. ఇప్పుడు ఓకే కదా? హాయ్ మృదులా, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయిందిరా, నువ్వు ఫోన్లో బిజీగా ఉన్నావు. చెప్పొచ్చు కదా బ్రో. సో ఇంకా మధు గారు, మీకు టైం అవుతున్నట్టుంది కదా, తొందరగా వెళ్ళండి. యా, ఓకే మృదులా, బాయ్. బాయ్ మృదులా. మధు గారు, ఒక్క నిమిషం. మీకు మంచి జరగాలని ఇంట్లో ఉంటే తీసుకొచ్చాను.